నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై బీర్ బాటిల్తో వ్యక్తి దాడి. గిరిజనాపురం గ్రామం గత 3 తరాలుగా నివసిస్తున్న గిరిజన ప్రజల యొక్క కన్నీటి గాథ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. పెండ్యాల కృష్ణబాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన తానేటి వనిత. తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. శ్రీ పద్మావతి నగర్లోని రచన అతిథి గృహం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. విజయనగరం జిల్లా కేంద్రం రాజుగారి కోటలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఈ రోజు సాయంత్రం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఉసపాటి అశోక్ గజపతి రాజుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో తెలియదు, కానీ ఒకవేళ గెలిచిన అసెంబ్లీకి మాత్రం రాడు. ఇది పత్రిక ముఖంగా చెబుతున్నాను, గుర్తు పెట్టుకోండి, మర్చిపోతామంటే రాసి పెట్టుకోండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అధిపతి విజయలక్ష్మి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 125 స్థానాలకి తగ్గవు కూటమి. ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సుల్లో ఏముందో మనం చెప్పలేం. ఖచ్చితంగా 125కి అయితే తగ్గదు. మరి ఆ పైవాడిదే
ప్రతి ఒక్కరు కూడా 120 నుంచి 130 వస్తుందని బహిరంగంగా చెప్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా తటస్థులు కూడా అంత పరిస్థితి కూడా బెట్టింగ్ వేసుకుంటున్నారు. పరిస్థితి కారణం మొత్తం కూడా జగనే అంటారా? మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు కావడానికి పూర్తి స్థాయిలో జగనే కారణం అంటారా? భస్మాసురుడు అతను మంచి అవకాశం ఇచ్చారు, బట్ అతని నెత్తి మీద ఎవడో చేపెట్టలా, అతనే చేపెట్టుకున్నాడు. అసెంబ్లీలో డైరెక్ట్ గా మీరు జగన్ ఎదుర్కోబోతున్నారు. మీరు అసెంబ్లీలో అసలు రాడండి అతను అసెంబ్లీకి, నెగ్గుతాడు కానీ రాడు. రాడు, ఎంటర్ అవ్వడు. మీరు చూసుకోండి కావాలంటే. అంటే మీరు ఈ సోషల్ మీడియాగా మీరు అతనిపై అటాక్ చేసేవారు సార్. ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేయడానికి అవకాశం ఉంది మీకు. అటాక్ అంటే మేము వాళ్ళకిలాగా మీద పడి కొడతామో మాటలతో ఉంటుంది డెఫినెట్గా. బట్ అతనిలాగా నీచంగా కొట్టడాలు, కొట్టించడాలు, చంపటాలు ఇలాంటివి ఉండవు. మాటలతో అంటే మాటలతో ప్రశ్న స్పందించడానికి అవకాశం ఉంటుంది సార్ మీకు. అసలు అతను రాడంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతాడు కానీ అసెంబ్లీకి ఆయన రాడు. మీరు రాసి పెట్టుకోండి. ఎలా నేను ఇదేదన్నా ఆయన చూస్తే ప్రెస్టేజ్గా ఫోటో వస్తాడేమో నాకు తెలియదు కానీ అదర్వైజ్ రాడు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై బీర్ బాటిల్తో ఓ వ్యక్తి దాడి. మహిళపై దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు. గాయాల పాలైన మహిళకు మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఒక చిన్న పిట్టల కథ. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గోకవరం పంచాయతీ గిరిజనాపురం గ్రామం గత 3 తరాలుగా నివసిస్తున్న గిరిజన ప్రజల యొక్క కన్నీటి గాథ. ఒక బలమైన రెడ్డి 12 కుటుంబాలు 35 మంది జనాల్ని రోడ్డు మీదకి ఈడ్చారు. వారు 3 తరాలు సుమారు 100 సంవత్సరాల పైబడి అక్కడ నివసిస్తున్నారు. మొన్నటి వరకు వారికి కనీస ఓటు హక్కు కూడా లేదు. కలెక్టర్ కృతికా శుక్లా జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నిర్లక్ష్యంగా వదిలేసిన తదు అధికారులు కనీసం వారికి ఎస్టీ సర్టిఫికెట్లు కూడా ఇప్పించలేని ప్రభుత్వ అధికారులు మా దగ్గరకు రావడం, ఎస్టీ సర్టిఫికెట్ల కోసం అనేక డబ్బులు వసూలు చేసిన వాలంటీర్లకు భూములు కానీ ఇల్లు కానీ లేవు, కనీస వసతులు లేవు. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు ఇల్లు కల్పిస్తారని అనుకున్నాం. వాలంటీర్లు మోసానికి గురైన గిరిజనులు పూర్తి స్థాయి వివరాలు విజువల్స్ తో సహా త్వరలోనే విడుదల చేస్తాం. సార్ నేను పుట్టుపురం 99 సంవత్సరాల నుంచి నాకు తెలిసింది. మా 3 అంతలు బట్టి ఉన్నాం. మా తాత ఇక్కడే, మా అత్త ఇక్కడే, మా మా ఇక్కడే, నా పుట్టుపూరమతి ఇక్కడే. ఇది మా ఇదండి, అది మేకసాలండి, ఇదండి వంటపాకండి, అది మా కోళ్ళగారి ఇల్లు అండి, అదమ్మా వంటపాకండి. చూడండి మా బతికి వచ్చాం. అల్లదండి ఇప్పుడు మాట్లాడుతుంది మా పెద్ద కోడలు గారిదండి ఆ ఇల్లు, ఎవరమ్మ గారు అది పెద్ద ఇలాగే కట్టుకున్నాను. అది మేకసాలండి, అవన్నీ తలాలండి. ఇవన్నీ ఇప్పుడు నేనేమంటాను, జీరి చెట్టు పోద్దండి, పని చెట్టు పోద్దండి, నాకు ఇక్కడ స్థలం ఇచ్చేయండి బాబాయ్. అంటే నీకు మయర కొనుక్కున్న భూమి నీకు ఎవరు హక్కుదారం నీకు ఏమున్నది అంటున్నారు సార్. నాకేమనంటే నీకేం తెచ్చినా అమ్మేసుకున్న భూమి నీకు ఎలాగొస్తుంది అంటున్నారు. నేను అమ్మానా? నా తాత ముత్తారండి ఎప్పుడు అమ్మేసుకున్నారట. నువ్వు ఈ పెంచుకున్న చెట్టు చూడండి, పనసకాయలు ఎంత ఈ సంవత్సరం కాసి చూడండి, 3 పనసకాయలు నిజంగా చెట్టు కట్టబడి వేసుకున్నాడు. మా ఆయన ముసలోడు చచ్చిపోతాడు. ఈ చెట్టు ఎక్కడి నుంచో కొని తెచ్చుకున్నాం.
ఆ చెట్టు తీసేస్తే నాకు ఎంత బాధ ఉంటుందండి. ఇగో చితిపడ చెట్లు ఎలా నరికేశారండి, ఒకసారి చూడండి. అది యాప చెట్లు ఎలా నరికేసారు సార్. ఇది ఇక్కడ చితిపడ చెట్లు ఉందండి, ఎలా పీకేశారండి సార్. ఈ మొక్కలు కొని చెట్టుకున్నాను సార్, కుర్రోళ్ళు తింటున్నాను సార్. ఆ చెట్టు కాజి చెట్టు నరికేస్తామంటే నేను ఎంత బాధ వస్తుందండి. నా పీక నరికేమంటున్నాను, ఇంకా చెట్టు నరికేదేమేటండి, ఇంకా పోయిందని నా ముసురు పోతాను సార్. అంత పాపం ఏంటండి, నేను పెంచుకున్న చెట్లు అయ్యా ఎలా పీకేశారు సార్, ఎలా పీకేశారు. పెంచుకున్న బాధ ఉండదండి. ఒక బిడ్డ కనుక్కున్న తండ్రి బాధ కదండి. అంతేనండి, చెట్టు పెంచుకుంటేనే ఇప్పుడు నాకు తల ఇక్కడితేనే సార్ అండి. నేను ఎక్కడ కదా నేను పుచ్చుకొని తల ఏమట చేసుకొని పొద్దున ఇదండి. ఇది ఒక గతంలో ఇది మా ఊరండి. ఇది మా ఊరైతే ఈ ఊరిని బయటకు వెళ్ళిపోయామండి. మేము బయటకు వెళ్తే రెడ్డి అని అతను ఈ ఊరు మాదని చెప్పేసి అక్కడ సీసీ కెమెరాలు పెట్టారండి. ఆ పెట్టడం వల్ల మాకు మేము కొండ పని చేసుకుంటాం, లేదా బాత్రూమ్కి వెళ్తాం, లేకపోతే స్నానాలు చేస్తామండి. ఆ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుందండి. అది తీయమంటే తీయట్లేదండి. ఏమనంటే ఇది మా భూమి, మా ఇష్టం, ఏదైనా చేసుకుంటాం, మా హక్కు ఉన్నది, మీరు అడ్డంకి మీకేంటి, మా భూమి ఉంది కాబట్టి మేము పెట్టుకుని తీసుకొని అని అంటున్నారండి. మేమేమో మేము బాత్రూమ్లకి స్నానాలకి ఇటు వస్తామండి. అది చేయడానికి కుదరట్లేదండి. అందువల్ల మాకు ఆ సీసీ కెమెరా చాలా ఇబ్బంది అయిపోతుందండి. లేవండి. గవర్నమెంట్ వల్ల ఇప్పుడు ఇల్లు స్థలమే కాదు, మరుగుదొడ్లే కాదు, ఏది లేవండి. అది చెప్పామండి. చెప్పితే వాలంటీర్ ఒకసారి ఇల్లు స్థలాలు పెట్టాము అన్నారండి. అనేసి మా చేత దంసప్ వేయించారండి. అదేనండి ఏలు ముద్దలు వేయించారండి. వేయించాకండి తీరా చూస్తే లాస్ట్ కి ఏలు ముద్దలు వేయించాక అన్నారండి, ఏది లేదు మీకు, ఎవరు చెప్పారు మీకు ఇల్లు స్థలం వచ్చి అన్నారండి లాస్ట్ లోని. అప్పటిదాకా ఇల్లు స్థలం వచ్చి రండి అంటే ఆ రోజు మంచి అండకండి నెట్ట మధ్యన వెళ్ళామండి ఇక్కడి నుంచి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పార సీతయ్య ఖండించారు. కోదాడ పట్టణంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. 100 రోజుల పాలనలో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేయడం అంటే సూర్యుడిపై మట్టి పోసినట్టే అని అన్నారు. మిలిటరీలో పనిచేస్తున్న క్రమశిక్షణ గల నాయకుడిని, నీతికి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనమన్నారు. రాజకీయ ఎత్తుగడల కోసమే ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే మంత్రికి క్షమాపణ చెప్పాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరెడ్డి, నాయకులు భాగ్యరాజ్, పాలూరి సూర్యం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై చేసిన ఆరోపణలు చాలా శోచనీయం. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు సిగ్గుపడే విషయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై బురద చల్లడం అనేది నిజంగా సూర్యుడిపై దుమ్ము చల్లినట్టే. ఈరోజు మహేశ్వర్ రెడ్డి కావాలని చెప్పి ప్రజలను పక్కదారి పట్టించడం కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసం చేసే ప్రయత్నంలో భాగం తప్ప ఇది కేవలం అపోహ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం. అలాంటి మనిషిని ఈరోజు కావాలని చెప్పడం అనేది సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో సంభవిస్తే మాత్రం మేము గట్టిగా బుద్ధి చెబుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అలాంటి సంఘటనలు జరగవు. ఆయన నాయకత్వం అనేది నీతికి నిజాయితీకి క్రమశిక్షణకి మారుపేరు. ఎక్కడి నుంచో మిలిటరీ నుంచి వచ్చిన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఉత్తమ్ గారిని అలాంటి విమర్శ చేయడం ఖండిస్తున్నాం. రాజమండ్రి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పెంట్యాల వెంకటకృష్ణారావు పార్థివ దేహానికి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి కృష్ణబాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. హోంమంత్రితో పాటు తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకుటి బాబాజీరావు కుటుంబ సభ్యులు మరియు కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ రాజకీయ గురువులు శ్రేయభిలాషులు పెంట్యాల కృష్ణబాబు మరణం చాలా బాధాకరమని, కృష్ణబాబు మరణం వ్యక్తిగతంగా తమ పార్టీకి తీరని లోటని, భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ ఆయన చేసిన సేవల రూపంలో ఎప్పటికీ చిరస్మరణీయంగా బతికే ఉంటారని అన్నారు. పెండ్యాల కృష్ణబాబు గారు మా రాజకీయ గురువులు, మా శ్రేయోభిలాషులు. మరి ఈ రోజున అకాల మరణానికి గురై భౌతికంగా మాకు దూరం అవడం అనేది చాలా బాధాకరం. మరి గతంలో ఒకసారి కృష్ణబాబు గారి యొక్క చరిత్ర చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని శాసించేవారు. మరి ఏ నియోజకవర్గంలో అయినా కూడా అభ్యర్థులు నిలబెట్టాలన్నా, అక్కడ గెలిపించాలన్నా కూడా
మరి కృష్ణబాబు గారు అచ్చుబాబు గారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ రోజున టీడీపీ పార్టీలో ఉండి పార్టీ విజయానికి ఎంతో కృషి చేసి పార్టీకి ఎంతో సేవ చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి నిజంగా అంటే కృష్ణబాబు గారి యొక్క మంచితనం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అంత మంచి మనసుతో ప్రతి ఒక్కరిని కూడా చిన్నవారినైనా కూడా ఎంతో ప్రేమాభిమానాలతో పలకరించి ఆదరించేవారు. అలాంటి మంచి నాయకుడు ఈ నియోజకవర్గానికి 25 సంవత్సరాల ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు మరి ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. భౌతికంగా దూరమైనా కూడా ఆయన ఎప్పుడూ కూడా మాతో ఉండి మా అందరికీ కూడా తోడుగా ఉంటారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి రాజకీయ గురువులుగా ఉన్న కృష్ణబాబు గారు భౌతికంగా దూరమైనా కూడా వారి అందించిన సలహాలతో వారి ఇచ్చిన గైడెన్స్తో మేము మరి వారి ఇచ్చిన మంచి ప్రోత్సాహంతోనే ఈ రోజున పార్టీల్లో నడుస్తున్నాము. మరి నిజంగా ఈ రోజున కోల్పోవడం అనేది ఆయన్ని చాలా బాధాకరమైంది. నియోజకవర్గమే కాదండి, జిల్లానే కాదు, మొత్తం వ్యక్తిగతంగా కూడా మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. ఆయన లేకపోవడం అనేది తీరని లోటు. మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకి శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై బీర్ బాటిల్తో వ్యక్తి దాడి. గిరిజనాపురం గ్రామం గత 3 తరాలుగా నివసిస్తున్న గిరిజన ప్రజల యొక్క కన్నీటి గాథ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. పెండ్యాల కృష్ణబాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన తానేటి వనిత.